విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్ను మోగించారు. రేపటి నుంచి వీఎంసీ పరిధిలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. 350 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్లు. 10 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెతో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సరఫరా పనులకు బ్రేక్ పడనుంది. అలాగే చెత్త సేకరణ, పారిశుధ్యం పనులపైన తీవ్ర ప్రభావం చూపనుంది. బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్లు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. అనుశ్రీ, రేపటి నుంచి విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్ అంతా కూడా సమ్మెబాట పట్టున్నారు. ఇప్పటికే దాదాపు 350 కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉంది. ఈ బిల్లులకు సంబంధించి అధికారులు స్పష్టంగా ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో అధిక భారాలు, అప్పులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి తక్షణం బిల్లులు విడుదలకై తామంతా కూడా సమ్మెబాట పడుతున్నట్టయితే చెప్పారు. దాదాపు 10 నెలల కాలంగా ఈ 350 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయంటూ కూడా ఎవరైతే కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉందో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2 విధాలుగా ఈ పనులు చేస్తూ ఉంటారు. నామినేషన్ పద్ధతిలో కొన్ని, టెండర్ల ద్వారా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే టెండర్ల ద్వారా వచ్చినవి లేదా నామినేషన్ పద్ధతులు అన్నీ కూడా నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. నిధి పోర్టల్ అప్లోడ్ చేయడానికి టెండర్లకు సంబంధించి అవకాశం ఉన్నాయని అప్లోడ్ చేస్తారు. కానీ నామినేషన్ పద్ధతిలో వచ్చే ఏవి కూడా ఇప్పటికొచ్చి దాదాపు 10 నెలల కాలంగా ఒక్క అప్లికేషన్ కూడా నిధి పోర్టల్ అప్లోడ్ చేయలేదు. దీంతో దాదాపు 100 అప్లికేషన్లో పెండింగ్లు ఉండిపోయిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి సరైన అవగాహన కూడా లేదంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. రెండోది, నామినేషన్కి సంబంధించి మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసిన తర్వాత ఆ కార్పొరేషన్ సంబంధించి పనులు అప్పచెప్తారు. దీనికి సంబంధించి కార్పొరేషన్కి నిధులు ఏవైతే ఉన్నాయో దాని నుంచే ఈ అమౌంట్ అంతా కూడా ఇస్తారు. కానీ 3 నెలల కాలంలో 42 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్లో నిధులు ఉండాలి. అయితే ప్రతి నెల 14 కోట్ల రూపాయలు బిల్లులు అవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వచ్చిన నేపథ్యంలో అవి దాటి లేని పరిస్థితిలో నామినేషన్ పనులు చేసిన ఏ దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, దాంతోపాటు డ్రైనేజీకి సంబంధించి చెత్త సేకరణకు సంబంధించి, వాటర్కి సంబంధించి ఈ విభాగాల్లో అనేక పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి 350 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో ఇవన్నీ విడుదలకే ఇంకా ఇప్పటి వరకు అధికారులు చుట్టూ తిరిగారు. అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రి నారాయణతో కూడా కలిసి తమ సమస్యలను వెలిబుచ్చారు. కానీ ఎక్కడా కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో వాళ్ళంతా కూడా సమ్మెబాట పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాంట్రాక్టులంతా సమావేశం అవుతారు. అక్కడి నుంచి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో ఆయా ప్రదేశాలకు వెళ్ళి పనులన్నీ కూడా నిలిపేస్తామంటూ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. గత 10 నెలలుగా డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు, సుందరీకరణ అని చెప్తున్నారు. కానీ రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో తమ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం ఆ నిధులు విడుదల చేయాలంటూ కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.